స్వాతి విషయానికి వస్తే ఎలా ఉండేది? ఆమెకు సంబంధించి కావచ్చు. అంటే మామూలుగా 20 ఏళ్ళు ఇక్కడే పుట్టి పెరిగింది. ఆ తర్వాత బయటికి వెళ్ళిపోయింది. సొంత పళ్ళు అవుతారు సార్ వాళ్ళు. మా బిడ్డ వర్షన్ అవుతుంది నాకు కూడా. వేరే లేబర్ గారు ఎలా ఉండేది తను? మంచి మనిషి. చదువు విషయంలో చదువు విషయంలో కూడా మంచిగా చదువుతుండే, మంచిగా ఉండే సార్. ఇప్పుడు తల్లిదండ్రులకి తీరని లోటు అదే విధంగా ఇప్పుడు అసలు పిల్లగానికి అయితే శిక్ష పడాలి సార్ ఖచ్చితంగా. ఉరి తీస్తే కూడా తప్పు కాదు అసలు. ఇంతటి దారుణంగా 5 నెలల గర్భిణి కూడా ఉన్నారు ఆమె. 5 months. ఒక్క పానం కాక 2 పానాలు తీసింది సార్. 2 పానాలు తీసినందుకు కూడా ఇంకా చాలా ఘోరమైన పరిస్థితి. కానీ మనసు అసలు రావద్దు, అసలు చంపదమంటాను కూడా రావద్దు అసలు. అంటే వదిలేసి ఉంటే గొడవలు అవుతున్నాయి సరే వెళ్ళిపోయింది. ఏ విధంగా బతుకురుని కదా సార్. ఇప్పుడు వాళ్ళకి నడపనికి చేత కాకపోతే వీళ్ళని నడుపుకుంటారు కదా. ఘోరమైన పరిస్థితి సార్ ఇదైతే. మీకు పోలీసులు కావచ్చు, గ్రామానికి సంబంధించి పోలీసులు కూడా నిన్న రావడం జరిగింది. వాళ్ళకు ఏం చేస్తలేరు సార్. పోలీసు వాళ్ళు కూడా ఇంతమంది వచ్చి కూడా ఏమి వాళ్ళకు దారి ఏం తీస్తలేరు. కానీ వాళ్ళని తోలుకొచ్చి నిన్న తోలుకొస్తారని మస్తు పొద్దున్న దాకా చూసినాం, కానీ ఎవరు వాళ్ళని కూడా తోలుకరాలేరు సార్. మరో పెద్దాయన మనతో పాటు ఉన్నారు. పెద్దాయన, మీరు చెప్పండి, మీ గ్రామంలో అసలు ఊహించని స్థితిలో ఒక ఘటన చోటు చేసుకుంది. అది కూడా మీ దగ్గర పుట్టి పెరిగిన స్వాతిని అదే ఊర్లో, అంటే మీ ఊర్లోనే పుట్టి పెరిగిన మహేందర్ రెడ్డి అనే వ్యక్తి భర్త స్వయాన అతను చంపేయడం జరిగింది. అసలు ఊహించారా? అసలు ఇలాంటిది ఒక ఘటన చోటు చేసుకుంటుందని అనుకున్నారా? మేము అనుకోలేదు సార్, ఇది జరుగుతుంది అని మేము అనుకోలేదు. మరి దాని తర్వాత కావచ్చు, దానికి ముందు కావచ్చు, మహేందర్ అనే వ్యక్తి ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళందరూ కూడా మామూలుగానే ఉంటారు? ఎలా ఉంటారు మీతో పాటు, అంటే గ్రామస్తులతో పాటు? వాళ్ళు చేసుకుంటారు, మా పని మేము చేసుకుంటాం. మరి నిన్న ఎందుకని మీరు చెప్పినా కూడా, అంటే డిమాండ్ చేసినా కూడా వాళ్ళ తల్లిదండ్రులు రాలేదు, మహేందర్ రెడ్డికి సంబంధించి అంత్యక్రియలు వాళ్ళే చేయాలని చెప్పేసి డిమాండ్ చేసినా కూడా రాకపోవడానికి గల కారణం ఏంటి? వాళ్ళు మొండితనము, మేము ఎందుకు చేయాలన్నట్టు. అంటే ఫస్ట్ నుంచి కూడా ఆమె తరపున, అంటే స్వాతికి సంబంధించిన తల్లిదండ్రుల విషయంలో కావచ్చు, అదేవిధంగా అత్తమామలు ఎప్పుడు కూడా ఒక రకంగా పై ఎత్తే చేసేవాళ్ళని చెప్పేసి, వ్యతిరేకంగానే ఉండేవాళ్ళని చెప్పేసి కూడా తెలుస్తుంది. నిజమేనా అది? అది మాకు తెలియదండి. ఓకే. సో ఇప్పుడు మీరు ఏం చెప్తారు? అంటే మీ గ్రామంలోనే అత్యంత కిరాతకంగా మహేందర్ రెడ్డి అనే వ్యక్తి స్వాతిని, తన భార్యని చంపడం కావచ్చు, ప్రజెంట్ తను జైల్లో ఉన్నాడు. తనకి ఏ విధంగా శిక్ష పడితే బాగుంటుందని మీరు అంటారు? ప్రాణానికి ప్రాణం తీసుకుంటేనే బాగుంటుంది. శిక్ష ఏది అంటే మీ గ్రామంలో ఎప్పుడు కూడా ఇలాంటిది జరగలేదు. నెక్స్ట్ టైం ఇలాంటిది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? ప్రాణం తీయాలి అవన్నీ, దానికంటే మీకు ఇదేం లేదు. సో మీరు మొత్తానికి గ్రామస్తులుగా ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము డిమాండ్ చేసేది ఒకటే, వాళ్ళు వచ్చి చేయాలని అన్నాం. నిన్న రాలేదు, మీరే చేసుకున్నారు. సో మహేందర్ రెడ్డి విషయంలో, ఇక మహేందర్ రెడ్డి విషయంలో మనకు తెలియదండి. సో శిక్ష మాత్రం పడాలంటారు? శిక్ష అయితే పడాలి. ఓకే. సో మొత్తానికైతే గ్రామస్తులు తెలుపుతున్న వివరాల ప్రకారం మహేందర్ రెడ్డి అనే వ్యక్తి కావచ్చు, స్వాతి అనే వ్యక్తి, వీళ్ళిద్దరు భార్యాభర్తలు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న వెంటనే 1.5 పాటు కూడా, అంటే చేసుకున్న వెంటనే వెళ్ళిపోయారు. మొత్తానికి వాళ్ళు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత మాకు ఇంతటి దారుణానికి మహేందర్ రెడ్డి ఒడిగట్టాడని చెప్పేసి విషయం తెలియంగానే ఆచిపోయాము. దారుణానికి ఎలా ఒడిగట్టాడు అనేది కూడా ఒక రకంగా శోకసంద్రంలో మునిగిపోయిందని చెప్పాలి. దీనికి సంబంధించి కూడా గ్రామస్తులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, మహేందర్ రెడ్డిని ఖచ్చితంగా శిక్షించాలి, ప్రాణానికి ప్రాణం, ఉరిశిక్ష వేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహతో అనిల్, బిగ్ టీవీ, వికారాబాద్ నుండి.